కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మనం స్పీడ్గా చేయడానికి ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మనం స్పీడ్గా చేయడానికి ఫాలో అయ్యే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం జనరల్గా బాడ్మాస్ రూల్ అప్లై చేసుకుని అన్ని రకాల సింబల్స్ ఉన్నట్టయితే బాడ్మాస్ రూల్ అప్లై చేసుకుంటాం. కానీ ఓన్లీ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఉన్నట్టయితే బాడ్మాస్ రూల్ అప్లై చేయం. కానీ ఇది స్పీడ్గా చేయడానికి ఎట్లా చేయాలి అనే 3 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో బేసిక్గా మనం ఎప్పుడూ ఒక పద్ధతి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది ఎగ్జాంపుల్ చూడండి. 7234 ప్లస్ 1120 మైనస్ 2134 ప్లస్ 3211 మైనస్ 120405 మైనస్ 1502 అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకోండి. జనరల్గా మనం ఫాలో చేసే మెథడ్స్లలో 3 మెథడ్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఏ మెథడ్, బి మెథడ్ అండ్ సి మెథడ్. ఈ ఏ మెథడ్ ఫాలో అయితే ఏ మెథడ్ ఏంటి అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ని ఎన్ సర్కిల్ చేసుకుంటాం. నెగిటివ్ నెంబర్స్ని ఎన్ సర్కిల్ చేసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద నెగిటివ్ నెంబర్స్. ఈ నెగిటివ్ నెంబర్స్ని జనరల్గా మనం చేసే విధానం ఇది. నెగిటివ్ నెంబర్స్ని సమ్ చేసి ఆ సమ్ని దట్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్గానే సమ్ చేసేస్తాం. 2134 ప్లస్ 1205 ప్లస్ 1502 ఈ సమ్ చేస్తే టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే 4841 వచ్చింది. సో దీన్ని సమ్ చేయగా వచ్చిన దాంట్లోంచి ఇవన్నీ నెగిటివ్ సమ్ అనమాట, నెగిటివ్ సమ్. అలాగే పాజిటివ్ సమ్లో కూడా నుంచి పాజిటివ్ సమ్ కూడా చేస్తే పాజిటివ్ నెంబర్ సమ్ ఏంటంటే 7234 ప్లస్ 1120 ప్లస్ 311 ఇవి కూడా పాజిటివ్ సమ్ చేస్తే 11565 వచ్చింది. ఇప్పుడు మనం పాజిటివ్లోంచి పాజిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్లోంచి నెగిటివ్ తీసేస్తే 11565లోంచి 4841 తీసేస్తే ఆన్సర్ కింద మనకి 6724 మిగులుతుంది. దిస్ ఈజ్ ఏ మెథడ్. అయితే ఈ మెథడ్తో పాటు ఇంకొక మెథడ్ ఉంది. దాన్ని మనం బి మెథడ్ అని పిలుస్తాం. ఆ బి మెథడ్ ఏంటంటే ఇది ఎలా చేస్తాము ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా బి మెథడ్ని చూద్దాం. బి మెథడ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి 5483 మైనస్ 548 మైనస్ 321 మైనస్ 123 అనే ఒక నెంబర్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. దీన్ని చేయడానికి మనం బి మెథడ్ని ఫాలో చేస్తున్నాం. బి మెథడ్ మనం ఉపయోగించవలసిన విధానం ఎలా ఉంటుందంటే లాస్ట్ను ఉన్న డిజిట్స్ని మనం తీసుకోవాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లాస్ట్ డిజిట్స్ని ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని సమ్ చేసుకోవాలి. సమ్ చేస్తే ఇది 3 ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ 12లో ఇక్కడ లాస్ట్ డిజిట్లో 2 మిగిలింది. ఈ 2 ఇక్కడ ఆన్సర్ తీయవలసిన నెంబర్లోంచి లాస్ట్ డిజిట్లో 3 ఉంది. అంటే 2 3గా కన్వర్ట్ అవ్వాలి అంటే దీనికి ఎంత కలపాల్సి వస్తుంది? 1 కలపాల్సి వస్తుంది. సో ఈ 1ని ఆన్సర్లో నోట్ చేసుకోండి. 1ని ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి క్యారీ ఒకటి మిగిలింది. సో దట్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డిజిట్ E2 ప్లస్ E2 ప్లస్ E4 మొత్తం ఎంత అవుతుందంటే 8 అవుతుంది. బట్
క్యారీ ఒకటి ఉంది, క్యారీతో కలిపి 9 అవుతుంది. ఇప్పుడు సెకండ్ డిజిట్ 8 ఉంది. ఈ 9 8 అవ్వాలి అంటే మనకి దీనికి ఇంకొక 9 కలిపితేనే కానీ ఇది 8 అవ్వాలి. దట్ మీన్స్ 18. సో 8 డిజిట్ అవ్వదన్నమాట. కాబట్టి 9 కలపాలి. కలపవలసింది 9 కాబట్టి ఆ 9ని ఈ టెన్స్ ప్లేస్లో వేసుకుందాం. తర్వాత డిజిట్లో 1 ప్లస్ 3 ప్లస్ 5, ఈ 3 కలిపితే 9. కానీ ఈ 9 మనకి ఇంకా క్యారీ ఏమీ లేదు. ఇక్కడ మనకు వచ్చింది 9 వచ్చింది, కలిపితే టోటల్గా 9 వచ్చింది కాబట్టి క్యారీ ఏం లేదు కాబట్టి ఈ 9. సో ఈ 9 మనకి ఈ యూనిట్స్ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్లో హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉంది. ఈ 9 4గా మారాలి అంటే మనం ఇంకా 5ని కలపాల్సి వస్తుంది. సో 2 కలిపితే ఎంత మనకి 14. సో ఈ 4ని ఇక్కడ రాసుకుంటాం, 4ని రాస్తాం. నెక్స్ట్ ఇంకొక ఏంటి అంటే మనకి ఇక్కడ క్యారీ మిగిలింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్లో ఏమీ లేదు, అదే సారీ థౌజండ్స్ ప్లేస్లో ఇక్కడ ఏమీ లేదు. సో ఈ వీటిని కలిపితే 0 వచ్చింది మనకి. ఈ 0కి క్యారీ కలుపుకుంటే 1 వచ్చింది. ఈ 1 5 అవ్వాలి అంటే టోటల్ 1 కదా, ఈ 1 5 అవ్వాలి అంటే ఏం చేస్తే అవుతుంది, +4 చేస్తే అవుతుంది. సో ఈ 4ని కూడా మనం ఏం చేస్తామంటే ఆన్సర్లో నోట్ చేసుకుంటాం. కాబట్టి ఎంత వచ్చింది, టోటల్ ఆన్సర్ ఎంత అంటే 4491 4491 అని ఆన్సర్లో వచ్చిందనమాట.